ఓకే, ఇదే నా ఫస్ట్ వీడియో అండి. ఇంతవరకు ఎప్పుడు కెమెరా ముందుకు రాలేదు. బట్ కొంతమంది వల్ల ఈ రోజు నుంచి ప్రతిరోజు నా మనసులో ఉన్న భావాలను వ్యక్తం చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే కొంచెం న్యూస్ చూశాను. మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ మరి వాళ్ళకి జగన్ రెడ్డి గారు సో మరి వెంకటకృష్ణ ఏమన్నాడంటే, పక్కన స్క్రోలింగ్ వస్తూ ఉంది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 3 గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టారు అని దాని గురించి మాట్లాడుతూ పక్కన స్క్రోలింగ్ అక్షరాలతోటి జనాలు బండకేసి కొట్టినా కూడా సిగ్గు రాలేదు అని స్క్రోలింగ్. నిజమేనా వెంకటకృష్ణ నువ్వు చెప్పేది? జర్నలిస్టవా నువ్వు? కొంచెం బేసిక్ రీసెర్చ్ ఏమైనా చేస్తుంటావా ఎప్పుడన్నా జీవితంలో? 2014, 2019, 2024 ఈ 3 ఎలక్షన్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ద సింగిల్ లార్జెస్ట్ విన్నర్. 2019 వెన్ హీ బెస్ట్ పర్ఫార్మ్డ్, ఆయనకు వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ 49.9%. అంటే సగం మంది ప్రజలు ఆయన ఓటేశారు. 2019 ఆయన 151 సీట్లు గెలిచినప్పుడు ఆయనకు వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ 45.5%. మీ చంద్రబాబు నాయుడు గారికి 40%. 2024 ఆయనకు 11 సీట్లే వచ్చినప్పుడు ఆయనకు వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ 40. ఇదే 2024 చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ 38. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసిన ప్రజలు ఎంతమందో తెలుసా నీకు? 1,17.5 మంది. అది చంద్రబాబు నాయుడు గారికి 1,13,00,000, 14,00,000 మంది. ఏం మాట్లాడుతున్నావా? సీట్లే ప్రమాణికమా? సీట్లు గెలిస్తే ఈరోజు గెలుస్తారు, రేపు ఓడిపోతారు, కానీ ప్రజలను అంటున్నావు. అర్థమైందా? 1,17,00,000 మంది ఓటేసిన జగన్మోహన్ రెడ్డి గారిని బండకేసి బాధితే మరి అంతకంటే తక్కువ వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని దేని మీద బాధాలా? గడ్డపారి మీద బాధాలా? మరి 4% ఎంత 6%, 7% వచ్చిన మరి పవన్ కళ్యాణ్ గారిని దేని మీద బాధాలా? నువ్వే చెప్పు. అది కూడా కొంచెం ఇంగిత జ్ఞానం ఉండి బేసిక్ రీసెర్చ్ చేసి మాట్లాడు. అర్థమైందా? ఈరోజు పవర్లో ఉండావని ఏది పడితే మాట్లాడితే రేపు అనేది ఒకటి ఉంటుంది. అర్థమైందా? సో ప్లీజ్, థ్యాంక్ యూ, హ్యాట్స్ ఆఫ్.